ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, అనుదినము మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులే. అనుదినము ఈ మాటలను వింటూ ఈ ఛానల్లో ఉన్నటువంటి సంగతులు ప్రసంగాలు వింటూ దైవ దీవెనలు పొందుకుంటున్నారని మేము భావిస్తూ ఉన్నాం. అందుని బట్టి సంతోషిస్తున్నాం. మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. గడిచినటువంటి 2 వీడియోల్లో మనం ఏం ఆలోచన చేస్తామంటే, దేవుణ్ణి మర్చిపోవడం అంటే ఏంటి, మరిచిపోకూడని సంగతుల గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా మరిచిపోవడం వలన కలిగేటువంటి నష్టం ఏంటి, లేక దేవుణ్ణి మరిస్తే కలిగేటువంటి నష్టాలు ఏంటో చూద్దాం, మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుణ్ణి మరవడం వలన కలిగేటువంటి నష్టం ఏంటంటే ఆయన అసహించుకుంటాడట. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూసినట్లయితే, నిన్ను కన్నవాడిని నువ్వు మరిచావు, అది ఆయన చూచెను, నీ కుమారులను నీ కుమార్తెలను దేవుడు అసహించుకుంటాడనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి మన పిల్లలకి దేవుని యొక్క దయ కావాలి, దేవుని యొక్క కృప కావాలి. కృప చూపించే దేవుడే అసహించుకునేలాగా మనం మారితేలా? దయ చూపించే దేవుడే మనల్ని తక్కువ చేసి చూస్తే ఎలా? కనుక నాతోటి ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోయేటువంటి స్థితికి మనం వెళ్ళకూడదు. దేవుణ్ణి అగౌరవపరిచేటువంటి స్థితికి మనం వెళ్ళకూడదు. దేవుణ్ణి అపహాసం చేసేటువంటి స్థితికి మనం వెళ్ళకూడదు. అందుకే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18-19 వచనాల్లో, నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు, తండ్రిని మరిచావు, అది దేవుడు చూచెను అన్నాడండి. దేవుడు చూస్తున్నాడు పరలోకము నుండి, నన్ను అందరూ చూస్తున్నాడు. నువ్వు దేవుని సంగతులను దేవుని మరిచిపోయావా, జ్ఞాపం చేసుకుంటున్నావు అనేటువంటిది దేవుడు చూస్తాడు. ఏదేమన్నప్పటికీ దేవుడు మనల్ని అసహించుకోకుండా ఉండాలంటే మనము దేవుణ్ణి మరువకూడదు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, తమ్మును తాము తొట్టిల్లు చేసుకుంటారటండి. ఇరిమియా గ్రంథము 18వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, ఎవరూ చేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే దేవుని మనం దూరం చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుని మనం మరిచిపోతామో, మనల్ని మనమే తొట్టిలో చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంది. కనుక మనం అలా ఉండకూడదని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే, త్వరగా వాడిపోతారట. త్వరగా అంటే ఎలా వాడిపోతారో తెలుసా? ఒకసారి యోబు గ్రంథము 8వ అధ్యాయము 11-13 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, మానవుని జీవితాన్ని ఎలాగ పోల్చబడిందో మనం ఒకసారి ఆలోచించేద్దాం. బురద లేకుండా జమ్ము పెరుగున, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా, అది కోయబడక మునుపు బహుపచ్చగా ఉన్నది గాని ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరిచివారి గతి అట్లయుండును, భక్తిహీనుల ఆశ నిరర్ధకమగును. దేవుణ్ణి మరిచిపోయేవారి గతి అలా ఉంటుందట. ఎలా ఉంటుందంటే, ఎలాగైతే పచ్చగా ఉండేటువంటి జమ్ము కొయ్యంగానే వాడిపోద్దో, మన జీవితం కూడా అంతేనండి. ఎప్పుడు వాడిపోతామో తెలియదు, ఎప్పుడు రాలిపోతామో తెలియదు, ఎప్పుడు మన జీవితానికి ముగింపో తెలియదు, ఏ రోజు మన దినచర్యను ముగిస్తామో తెలియదు. మరి మన జీవితాన్ని గురించి మనకే తెలియనప్పుడు, మన ప్రాణం మన ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో మనకే తెలియనప్పుడు దేవుణ్ణి అసహించుకుని దేవునికి దూరం అవడం ఎలా, దేవుని దృష్టిలో వాడిపోవడం ఎలా? అది సరైనది కాదని మిమ్మల్ని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 4వది మనం చూసినట్లయితే, శత్రువులకు దాసులుగా ఉంటామట. దాసులుగా ఉంటామటండి శత్రువులకి. మనం దేవునికి దాసులుగా ఉండాల్సినటువంటి మనం, దేవుని పనివారిగా ఉండవలసినటువంటి మనం, క్రీస్తు శిష్యులుగా ఉండవలసినటువంటి మనం శత్రువులకు దాసులు అయిపోతూ ఉంటాం. కారణం దేవుని మరణం వలన. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడే స్వయంగా శత్రువులకు అప్పగించాడు ఇశ్రాయేలీయుల్ని. మరి నువ్వు నేనెంత? దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలుని దేవుడు శత్రువులకు అప్పగించాడు. మరి నువ్వు దేవుని మర్చిపోతే నీ శత్రువులకు నిన్ను అప్పగించేస్తాడు. కనుక నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవునికి వ్యతిరేకంగా మారొద్దు. దేవుణ్ణి మరిచిపోయేటువంటి స్థితికి మీరు వెళ్ళొద్దు. ఇక ఐదవది మనం ఆలోచన చేసినట్లయితే రోదన చేయవలసి వస్తుంది. ఏడుపును నిట్టూర్పులు మిగులుతాయి మన జీవితంలో. ఏం మిగలవండి? దానికి కారణం దేవుని మరిచిపోవడం. ఈనాడు చాలామంది దేవుని మరిచిపోయి లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. లోక సంబంధమైనటువంటి అద్భుతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక ఆయన స్వస్థ వరాలు అంటాడు, ఒక ఆయన సూచక్రియలు అంటాడు, ఒక ఆయన జరగబోయేదని చెప్తానంటాడు. ఎవరేం చెప్పలేరండి. ఎవరేం చెప్పలేరు. నాతోటి ప్రియమైన వాళ్ళారా, లోకంలో ఉన్నటువంటి సంగతులను, లోకంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి విన్యాసాలని మీరు చూసి అవే శాశ్వతమని భ్రమపడొద్దు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి కార్యాల ద్వారా సాతానుడు నిన్ను ప్రలోభ పెడతాడు. కనుక సాతాను ప్రలోభ పెట్టినప్పుడు సాతానుకు మీరు బందీలుగా ఉండకూడదు. దేవునికి దాసులుగా ఉన్నప్పుడు సాతానుడు మిమ్మల్ని బందీగా చేసుకోలేడు. దేవునికి దాసులు కాకపోతే ఖచ్చితంగా సాతానుడికి మనం దాసులం అయిపోతాం. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువుల చేతికి మనల్ని అప్పగించేటువంటి పరిస్థితి ఉంది. అది మాత్రమే కాదండి, రోదన చేయాల్సినటువంటి పరిస్థితి ఉందట. ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఆలకించుడి, చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరం వినబడుచున్నది. ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడని యెహోవాను మరిచిన దాన్ని బట్టి ఇశ్రాయేలు చెయ్యి రోదన విజ్ఞాపనలు వినబడుచున్నవి. దేని బట్టండి? దేవుణ్ణి మరిచిన దాన్ని బట్టి. ఏమని పడుతుందంటే రోదనలు, బాధ, వేదన, నిట్టూర్పు. మరి నువ్వు కూడా రోధించడానికి సిద్ధంగా ఉన్నావా? నీకు రోదన కావాలా? నిట్టూర్పులు కావాలా? అది వద్దు అనుకుంటే నువ్వు దేవుని మర్చిపోకూడదు. నాకు అవి కావాలనుకుంటే ఆ రోదనలో, ఆ నిట్టూర్పులు నీకు సిద్ధంగానే ఉన్నాయి. ఇక 6వది మనం చూసినట్లయితే కీడును తప్పించే వాళ్ళు ఉంటారట. దేవుడు విడిచిపెట్టేస్తాడు, దేవుడు వదిలేస్తాడండి. మనల్ని కాపాడేవాడు కూడా ఉండరండి. మనకు నీరిచ్చేవాడు కూడా ఉంటారండి. మనకు దాహానికి దప్పికిచ్చేవాళ్ళు ఉంటారండి. దేవుడు అసహించుకుంటే, దేవుణ్ణి తక్కువ చేసి చూస్తే, దేవుని అపహాసం చేస్తే దేవుడు మనల్ని పట్టించుకోవడం మానేస్తాడు ఖచ్చితంగా. కీర్తన గ్రంథం 50వ కీర్తన 22వ వచనం మీరు ఆలోచన చేసినట్లయితే ఆ పదం అక్కడ ఉందండి. 22వ వచనంలో ఒకసారి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 50వ కీర్తన 22వ వచనం. దేవుని మరిచివారులారా, దీన్ని యోచించుకునుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదును, తప్పించేవాడు ఒక్కడును లేకపోవును. దేవుని మరిచిపోయేవారులారా, ఇది ఆలకించండి. మీరు కానీ నన్ను మరిస్తే మిమ్మల్ని తప్పించేవాడు ఒక్కడు కూడా ఉండవు. రానివనంతే, సహాయం దొరకనివనంతే నేను అని దేవుడు చెప్తూ ఉన్నాడు అక్కడ. కనుక మనం దేవుని మరిచేవాళ్ళలాగా ఉండకూడదు. చివరికి 7వది మనం చూసినట్లయితే పాతాళానికి దిగిపోతాడటండి. పాతాళము, పరదేశి అనేటువంటి 2 భాగాలు ఉన్నాయి, 2 స్థలాలు ఉన్నాయి. పరదేశి నీతిమంతులకు, దేవుని పిల్లలకి ఇచ్చేటువంటి చోటు. పాతాళము అపవాది పిల్లలకి, లోక సంబంధమైనటువంటి వారికి విధించేటువంటి చోటు. ఏ చోటు కావాలి నీకు? పాతాళంకి వెళ్తావా? పాతాళంలో ఉన్నటువంటి అగ్నిగుండానికి వెళ్తావా? పరదేశికి వెళ్తావా? ఆలోచించే. పరదేశంలో ఉన్నటువంటి స్థలానికి వెళ్ళు, లేదంటే నీకు పాతాళం సిద్ధంగా ఉంది. కీర్తన గ్రంథం 9వ కీర్తన 7వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తన గ్రంథం 9వ కీర్తన 7వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, 7వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును అనేటువంటి మాట అక్కడ మనం చూస్తామండి. కనుక నాతోటి ప్రియమైన వాళ్ళారా, మనము ఎప్పుడు కూడా పాతాళానికి వెళ్ళే స్థితిలో మన జీవితం ఉండకూడదు. 17వ వచనం అంటాడు, దుష్టుడును దేవుని మరిచి వారందరూ పాతాళంలోకి దిగిపోదురు. నువ్వు కూడా దేవుని మర్చిపోయి పాతాళానికి వెళ్తావా? నువ్వు కూడా దేవుని మర్చిపోయి సహాయం చేయనటువంటి వారి స్థితికి వెళ్తావా? నువ్వు కూడా దేవుని మర్చిపోయి రోధిస్తావా? నువ్వు కూడా దేవుణ్ణి మర్చిపోయి చేతులకు అప్పగించబడతావా? నువ్వు కూడా దేవుణ్ణి మర్చిపోయి త్వరగా వాడిపోతా సిద్ధంగా ఉన్నావా?
నువ్వు కూడా దేవుని మర్చిపోయి తొట్టిల్లడానికి సిద్ధంగా ఉన్నావా? ఆలోచించేయి. దేవుని మరిస్తే దేవుడు అసహించుకుంటాడు. దేవుడు అసహించుకుంటే ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయి. అదే దేవుని ప్రేమిస్తే అన్నీ దేవుడు మనకు సంపూర్ణంగా సమృద్ధిగా ఇస్తాడు. కనుక మీరు మీ కుటుంబాలు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, సర్వ సమృద్ధిని సమృద్ధిగా పొందుకోవాలని మేమైతే ఆకాంక్షిస్తున్నాం. కనుక ఈ వీడియో ద్వారా, ఈ ప్రసంగాల ద్వారా మీరు దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా విని, గ్రహించి, అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించాలని, దేవుని ప్రేమ, దేవుని యొక్క దేవుని పొందాలని, దేవుని మర్చిపోయారు వారుగా ఉండక దేవుని సంగతులను, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి.